అఖిల్ ఆ గ్రామం వదిలి వెళ్ళి సంవత్సరం గడిచింది. అఖిల్ బాగానే సెటిల్ అయిపోయాడు. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆ రాత్రి గురించి మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. అచ్చం అదే తేదీ, రాత్రి 12 గంటలు. అతని ఫోన్ మళ్ళీ మోగింది. ఎవరు? మళ్ళీ అదే నంబరా? నేను ఫోన్ ఎత్తను. అఖిల్ ఫోన్ను అలాగే వదిలేశాడు. ఒక్క నిమిషం తర్వాత కాల్ ఆగిపోయింది. కాని అతని గదిలోని టీవీ తనంతట తానే ఆన్ అయింది. స్క్రీన్ మొత్తం నల్లగా మారింది. ఇది ఎలా సాధ్యం? ఈ టీవీ తానంతటా అదే ఎలా ఆన్ అయింది? కొన్ని క్షణాల తర్వాత ఒక పాత బావి కనిపించింది. అది తన తాతయ్య ఇంటి వెనక ఉన్న అదే బావి. అది మా తాతయ్య ఇంటి బావి. లేదు లేదు, ఇది నిజం కాదు. కెమెరా నెమ్మదిగా బావిలోకి జూమవుతోంది. లోపల్నించి ఎవరో పైకి చూస్తున్న 2 తెల్లటి కళ్ళు. అఖిల్ వెంటనే టీవీ ఆఫ్ చేశాడు. అప్పుడే అతని ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. అఖిల్ ఊపిరి బిగపట్టుక అతను భయంతో వెంటనే మెసేజ్ ఓపెన్ చేశాడు. అందులో ఒక్క ఫోటో మాత్రమే ఉంది. ఆ ఫోటో చూసిన అఖిల్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. అది ఇప్పుడే అతను కూర్చున్న గది. ఫోటో అతని వెనక నుంచి తీసినట్టుంది. అతను ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. వణుకుతూ వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ ఫోన్ వైపు చూసేలోపే ఆ ఫోటో తనంతట తానే డిలీట్ అయిపోయింది. ఆ ఫోటో ఎవరు తీశారు? నేను ఇంట్లో ఒక్కడే ఉన్నాను. ఎవరక్కడా? ఎవరు నా వెనక? అఖిల్, తలుపు తీయి. మీరు? లేదు, మీరు చనిపోయారు కదా. దయచేసి నన్ను వదిలేయండి. అది అతని తాతయ్య గొంతు. కాని తాతయ్య 6 నెలల క్రితమే చనిపోయాడు. అఖిల్ గదిలోకి తలుపులు కింద నుంచి ఏదో నీడ లోపలికి మెల్లగా వస్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.